దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మందిరంలోకి వచ్చిన వారు, ఫోన్లోకి వచ్చిన వారిని బట్టి, అలాగే యూట్యూబ్లోకి వెళ్తుండగా వారందరిని బట్టి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడి వచ్చిన వారందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో మనము విశ్వాసములో ఈరోజు అంశం ఏంటిదంటే, విశ్వాసములో అంతకంతకు అభివృద్ధి పొందాలా? ఎందులో అభివృద్ధి పొందాలా? మనం ఆరంభంలో చాలా మంచి విశ్వాసం ఉంటుంది. దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తున్నప్పుడు విశ్వాసం బాగా ఉంటుంది. దేవుడు చేస్తున్న కార్యాలు బట్టి మనలో విశ్వాసం ఏమాత్రము కూడా తగ్గదు. కాబట్టి కొన్ని దినాలు కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు మన విశ్వాసము చాలాసార్లు బలహీనమవుతూ ఉంటుంది. నిన్నటి దినం ఒక ఇంటికి వెళ్ళాము, ప్రార్థన చేయడానికి వెళ్ళాం. వాళ్ళు చాలా రోజులు విశ్వాసులే, చాలా పాత సంవత్సరాల విశ్వాసులే. ఆమె ఒక మాట అన్నది, ఆమె పెద్దావిడైంది. ఆమె ఒక మాట ఏమన్నదంటే, అయ్యా నేను చదువుకునేటప్పుడు నాకు ఒక సీటు కావాలని కోరుకున్నాను చదువులో. ఆ సీట్ ఆ రోజుల్లోనే నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు చదువులో మంచి సీట్ ఇచ్చాడయ్యా. తర్వాత నాకు మంచి గవర్నమెంట్ జాబ్లో కావాలనుకున్నాను, గవర్నమెంట్ జాబ్ కూడా ఇచ్చాడయ్యా. కానీ ఆ రోజుల్లో నేను ఏది ప్రార్థన చేసినా దేవుడు త్వరగా నాకు మంచిగా జవాబు ఇస్తూ ఉండేవాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా నాకు జవాబు రావట్లేదయ్యా అంటుంది ఒక ఆవిడ. అంటే ఏం తగ్గుతుంది? ఇన్ని సంవత్సరాలు పెరిగినాక ఏం తగ్గింది చెప్పండి? ఏం తగ్గుతుంది? ఆరంభంలో చూస్తే దేవుడు చేసిన కార్యాలు, అద్భుతాలు ఆమె జీవితంలో, అది ఉద్యోగమే కావచ్చు, కుటుంబ పరిస్థితులే కావచ్చు, ఆమె చదువే కావచ్చు, ఆమె ఏది అడుగుతున్నా యవన ప్రాయంలో ఉన్నప్పుడు ప్రభు చేస్తూ వచ్చాడంట. కానీ ఇప్పుడు పెద్ద ఆవిడయింది. కానీ ఇప్పుడు నేను ప్రార్థన చేసిన దేవుడు నాకు సరిగ్గా ఇవ్వట్లేడయ్యా అనే మాట ఆమె నోట నేను విన్నాను. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా విశ్వాసము చాలాసార్లు, కొన్నిసార్లు భక్తి విశ్వాసం బాగుంటుంది. కార్యాలు జరిగినప్పుడు, అద్భుతాలు జరిగినప్పుడు, మనం అనుకున్నవి జరిగినప్పుడు, దేవుడు చేస్తున్న కార్యాలు చేసినప్పుడు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. కానీ అవే కొన్నిసార్లు మన విశ్వాసానికి పరీక్షలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఈ దుఃఖం వచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు, బైబిల్లో అలాంటివి ఈరోజు మీకు చూపిస్తాను. బైబిల్లో మీకు ఒకటి, మొదటిగా రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనకు విశ్వాసము ఎలాగ వస్తుంది అనేది దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం. చూద్దాం. మొదటి మాట విశ్వాసం పెరగాలి అంటే ఒక వాక్యం మన దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. చూడండి అమ్మా. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గురించిన మాటల వలన కలుగును. విశ్వాసం ఎలా కలుగుతుందంట? విశ్వాసం పెరగడానికి వాక్యమే మూల కారణము. వాక్యం లేకుండా మనకు విశ్వాసము కలగదు. విశ్వాసం కలగాలన్నా, విశ్వాసం పెరగాలన్నా, ఇప్పుడు మీకు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. చిన్న విత్తనము అది భూమిలో వేస్తే అది చిన్న విత్తనమే, కానీ ఆ విత్తనం బయటకు వచ్చినప్పుడు అది పెద్దగా ఎలాగవుతుంది? ఒక వృక్షంలాగా పెరిగిద్ది. ఒకప్పుడు అది ఎలాంటిది? చాలా చిన్న విత్తనం, కానీ ఆ విత్తనం భూమిలో వేసినప్పుడు, అది బయటికి వచ్చినప్పుడు అది చాలా వృక్షంలాగా పెరుగుతుంది. అంటే విత్తనానికి కూడా ఏముంది? అభివృద్ధి ఉంది. మన జీవితాల్లో కూడా యేసే నమ్ముకున్నప్పుడు ఉన్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, ఇప్పుడున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఆరంభ దినాల్లో విశ్వాసం బాగుంటుంది, కానీ ఆ చిన్న విత్తనం ఎలాగైతే భూమిలో పడి అది చచ్చిపోయి మళ్ళీ అది బయటికి వచ్చినప్పుడు చాలా పెద్ద వృక్షంగా పెరుగుద్ది. కానీ మన విశ్వాస జీవితంలో ఆరంభంలో ఉన్న విశ్వాసం, దేవుని నమ్ముకున్నప్పుడు వచ్చిన విశ్వాసం, కానీ జీవితంలో ఎదురవుతున్న తుఫాన్ లాంటి సమస్యలే కావచ్చు, ఇబ్బందులే కావచ్చు, కష్టాలే కావచ్చు, సమస్యలే కావచ్చు, ఆరంభంలో చాలా విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే ఆ విశ్వాసం చాలా గొప్పగా ఉంటుంది. బైబిల్లో మనకు అందరికీ విశ్వాసులకు తండ్రి అయిన ఆయనలో ఒక 3 లక్షణాలు చెప్తాను. ఈరోజు 7 పాయింట్లు నేను చెప్పను, కానీ ఒక 3 లేదా 4 పాయింట్లు చెప్తాను. మొదటి మాట మనం చూస్తే, విశ్వాసం పెరగడానికి మన మూలవాక్యం ఏం చూసుకున్నామో, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. బైబిల్లో మనం ఎగ్జాంపుల్లో చూస్తే, కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభువారు ఒక ఆమె యేసయ్య బాగు చేస్తాడని విన్నది.
ఆమె ఎన్నో వైద్యులు తిరిగింది, ఎన్నో హాస్పిటల్ తిరిగింది, ఎన్నో స్థలాలు తిరిగింది. ఎక్కడికి పోయినా ఆమె బాగు కాలేదు. కానీ యేసయ్యను గురించిన వార్త విన్నప్పుడు ఆమె విశ్వాసం పెరిగి కనీసం యేసయ్యకు కూడా ఆమె సమస్య చెప్పలేదు. యేసయ్య ఆమెకున్న ప్రాబ్లం చెప్పలేదు. యేసయ్య ఆమెకున్న సమస్య, ఆమెకున్న ఏ పరిస్థితి చెప్పలేదు. కానీ డాక్టర్ల దగ్గర పోయినప్పుడు ఎందుకు వచ్చావా అని అడిగితే చెప్తామా చెప్పమా? చెప్తా. ఖచ్చితంగా వాళ్ళకున్న అనారోగ్య పరిస్థితులు ముందు అనారోగ్యం చెప్తేనే డాక్టర్లు దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. తనకు మందులు కానీ వైద్యం కానీ ఏది చేయాలన్నా వాళ్ళకున్న బలహీనతలు చెప్తేనే ఏం చేస్తారు, వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కానీ యేసు ప్రభు దగ్గరికి ఆమె విన్నది, వాక్యం విన్నది, కానీ సమస్య యేసుకు చెప్పలేదు. కానీ ఆమెలో ఉన్న విశ్వాసం ఏంటిదంటే ఆయన ముట్టుకుంటే చాలు. ఎవరు ముట్టుకుంటే? ఆయన ముట్టుకుంటే చాలు అనే విశ్వాసంతో వచ్చింది. ఆమె విశ్వాసమే ఆమెను ఏం చేసిందంటే స్వస్థపరిచింది. ఆమెలో ఉన్న నమ్మకమే, ఆమెలో ఉన్న విశ్వాసమే. కానీ ఆమె ప్రభువు చెప్పాడు, అమ్మ నన్ను ఎవరో ముట్టుకున్నారంటే చాలామంది ముట్టుకున్నారు, బాగు కాలేదు. కానీ ఆమె విశ్వాసంతో ముట్టుకోవడం వల్ల ఏమైంది? బాగైంది. అంటే విశ్వాసం ఎంత కార్యం చేసిందో చూసారా? విశ్వాసం ద్వారా ఎంత అద్భుతం జరిగిందో చూసారా? ఎంత ఆశ్చర్యం జరిగిందో చూసారా? మొదటి మాట, విశ్వాసము వాక్యం వినుట వలన ఏం కలుగుతుందంట? మనకు విశ్వాసం కలగాలంటే, నమ్మకం కలగాలన్నా మన జీవితాలు ఏం కలగాల? విశ్వాసం ద్వారానే కలుగుతుంది. కాబట్టి మొదటి మాట మీకు చెప్తాను. మొదటి మాట అబ్రాహాం విషయంలో మనం చూస్తే, అబ్రాహాము 12వ అధ్యాయంలో 1-4 వచనాల్లో దేవుడు వాగ్దానం ఇస్తాడు. నువ్వు దేశాన్ని వదులు, నీ బంధువులను వదులు, నీ ఇంటి వారిని వదలనప్పుడు విశ్వాసంతో మరొక మాట చెప్పకుండా బయలుదేరాడు లేదా? మొదట్లో అంటే వినుట వలన ఆయనకి ఏం కలిగింది? కార్యాలు జరగకముందే, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో చెప్పకముందే, ఆ ప్రాంతం తెలీదు, ఆ ఊరు తెలీదు, ఆ చోటు తెలీదు, కానీ దేవుడు చెప్పిన మాటపైనే ఆయనకి ఏం కలిగింది? ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగి మొదటి మాట చూస్తే అబ్రాహాములో ఆరంభంలోనే మనం చూస్తే విశ్వాసం ఎలా కలిగిందంట? తన ఇల్లును వదిలి, తనతో ఫస్ట్ దేవుడు మాట్లాడినప్పుడు తన ఇల్లు, తన బంధువులు, తన ఊరు, అన్నిటిని వదలడానికి గల కారణం, దేవుడు చెప్పిన మాట విన్న వెంటనే అబ్రాహాం ఏమైపోయాడు? విశ్వాసం కలిగి, నేను అభివృద్ధి చేస్తాను, నేను గొప్ప చేస్తాను, అనేక జనములకు నువ్వు గొప్పవాడు అవుతావు, నువ్వు దీవిస్తావు, అనేకులు దీవెనగా మారతావు అని దేవుడు చెప్పిన మాటలన్నీ వెంటనే అబ్రాహాము నమ్మి విశ్వాసం ఉంచి బయలుదేరాడు. ఎక్కడికి పోవాలనో తెలియదు, ఆ చోటు తెలియదు, ఆ ఊరు తెలియదు, ఆ ప్రాంతం తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కానీ దేవుడు చెప్పిన మాటకు లోబడినప్పుడు బయలుదేరాడు. అంటే మొదట ఆయనకి ఎలా కలిగింది నమ్మకం? దేవుడు చెప్పిన వెంటనే ఆ మాటలో విశ్వాసం కలిగింది. ఆరంభంలో విశ్వాసం అబ్రాహాము కూడా చాలా బాగుంది, బాగా నమ్మాడు. కానీ నడుస్తూ సంవత్సరాలు గడిచే కొద్దీ అతనిలో దేవుడు చెప్పిన మాట ఆలస్యమైంది. దేవుడు చెప్పిన మాట అది లేట్ అయింది. దేవుడు చెప్పిన మాట సందేహంకి వచ్చింది, అపనమ్మకం కూడా వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆది కాండంలో మనం చూస్తే, ఆది కాండంలో మనము రెండో మాటలో చూస్తే, ఆది కాండంలో 15వ అధ్యాయంలో చూస్తే సందేహం కూడా ఆయనకు వస్తుంది, అపనమ్మకం కూడా వస్తుంది, అవిశ్వాసం కూడా వస్తుంది. అబ్రాహాంలో వస్తుంది. 16వ అధ్యాయంలో చూస్తే శారమ్మలో కూడా వస్తుంది. కాబట్టి ఆరంభము విశ్వాసం చాలా బాగుంది ఆమెకి. విశ్వాసం నమ్మకంతోనే భార్యాభర్తలు బయలుదేరారు. కానీ కొన్ని సంవత్సరాలు జరిగాక, కొన్ని ఏళ్ళు జరిగాక వారి జీవితంలో 15వ అధ్యాయం చదువుదాం చూడమ్మా. 5వ వచనం, 5:6. ఆయన వెలుపలకి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రం వల్ల లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగొగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మాను. ముందు 5 వచనాల్లో మనం చూస్తే, ప్రభువా నాకు అన్ని ఇచ్చావు కానీ నాకు పిల్లలు ఇవ్వలేదని పై వచ్చిన మనము 2వ వచనం 3వ వచనం చూస్తే, అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చినవేమి? నీ సంతానము లేని వాడైపోవచ్చున్నాను, దమస్క ఎలియాజరే నా ఇంటికి ఆస్తికి కర్త కాడా అని దేవుడు చెప్పి. అంటే అతనిలో ఏమొచ్చేసింది? అపనమ్మకం వచ్చింది, సందేహం వచ్చింది, అనుమానం వచ్చిందా లేదా? సందేహం ఎప్పుడైతే వచ్చిందో, అనుమానం వచ్చినప్పుడు అప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఒకసారి బయటికి రా, ఆకాశాన్ని చూడు, ఆకాశ నక్షత్రాలు ఎలాగున్నాయో, ఆ నక్షత్రాలు ఎలాగున్నాయో మొత్తం కూడా నీకు చూపిస్తాను, ఆకాశ నక్షత్రంలాగా నీ సంతానము అవుద్దని దేవుడు చెప్పినప్పుడు, చెప్పిన మాటకు నమ్మెను. అంటే ముందు అపనమ్మకం ఉంది, కొంచెం సందేహం వచ్చింది. కానీ మరలా ప్రభు మాట్లాడుతున్నప్పుడు సంవత్సరాలు జరిగి, అప్పటికి నాకు తెలిసి
దాదాపుగా ఒక 15 సంవత్సరాలు గడిచి ఉంటుంది. 75వ సంవత్సరంలో అబ్రాహాము దేవుని నమ్మాడు. ఇంచుమించు 90వ సంవత్సరంలో ప్రభు ఆయనతో మళ్ళా సందేహం అపనమ్మకం వచ్చినప్పుడు మాట్లాడాడు. తర్వాత 16 అధ్యాయంలో చూస్తే, ఆదికాండం 16 అధ్యాయంలో ఆమెకు కూడా దేవుడు నాకు పిల్లలు లేకుండా చేశాడు అని ఆ ఆగరును తీసుకొచ్చి అప్పచెప్పింది. అంటే వారిలో ఏమొచ్చింది చెప్పండి? అపనమ్మకం వచ్చిందా లేదా? కానీ అబ్రాహాం గురించి వాగ్దానం ఏముంటుందంటే, అతడు సందేహింపక విశ్వాసంతో నమ్మాడు కాబట్టి బలము పొందుకున్నాడని రోమపత్రిక చూడండి 4వ అధ్యాయంలో 4:20-21. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గురించి సందేహం ఏమొచ్చింది ఆయనలో? ముందు సందేహం, అనుమానం, జరిగిద్దో లేదు, ఇంకా వయసు పెరుగుతూ ఉంది, రోజులు పెరిగాయి, జీవితం ఎన్నో దేవుడు చెప్పిన ఆ మాట కూడా ఆగిపోయే పరిస్థితులు వచ్చింది. కాబట్టి ఆయనకు సందేహం వచ్చింది, అపనమ్మకం వచ్చింది. కానీ తర్వాత అక్కడ అంటాడు చూడండి, సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన వాడు చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసముంచి విశ్వాసం వలన బలం పొంది. ఇప్పుడు మొదటి దానిలో చూస్తేనేమో విశ్వాసం ద్వారా ప్రయాణం స్టార్ట్ చేశాడు, విశ్వాసం ద్వారా ప్రయాణం కొనసాగించాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అతనిలో సందేహం వచ్చింది, అపనమ్మకం వచ్చింది. భార్యలో కూడా ఇంకా నాకు దేవుడు పిల్లలు లేకుండా చేశాడు, నువ్వు పెళ్లి చేసుకోమని చెప్పింది. కానీ వారిద్దరి మధ్యలో సందేహం వచ్చినప్పుడు తర్వాత దేవుడు మరలా మాట్లాడుతూ వచ్చినప్పుడు అబ్రాహాం ఏమాడంట? దేవుణ్ణి నమ్మెను అనే మాట. ఇప్పుడు రెండవ మాటలో మన జీవితాల్లో కూడా కాస్త సంవత్సరాలు పెరుగుతున్నప్పుడు వాగ్దానాలు ఇచ్చినప్పుడు, మనకు ప్రతి సంవత్సరం కొత్త వాగ్దానాలు తీస్తూ ఉంటాం కదా. వాగ్దానాలు ఒకరోజు మనకు శారదమ్మ గారు, ఆమెకి ఆ సంవత్సరం ఏ వాగ్దానం వచ్చిందంటే 2 సంవత్సరాల క్రితం నువ్వు విశ్రాంతిలోకి వెళ్తావు అని వాగ్దానం వచ్చింది. విశ్రాంతి కలగజేస్తుందని వాగ్దానం వచ్చింది. ఎప్పుడైతే ఆ వాగ్దానం వచ్చిందో మన దగ్గర వాగ్దానం తీసినప్పుడు అదే వాగ్దానం వచ్చింది. మళ్ళీ కలవ టెంపుల్ పోయినారు, అక్కడ కూడా తీసినప్పుడు అదే వాగ్దానం వచ్చిందట. ఏంటయ్యా ఇంటికి పోయినప్పుడు అప్పుడు అస్సలు బాగులేదు ఆమెకి. అయ్యా పాస్టర్ గారు, ఇక్కడ మన దగ్గరకు వచ్చినప్పుడు వాగ్దానం తీస్తే అదే వాగ్దానం వచ్చింది, నేను మళ్ళీ కలవ టెంపుల్ పోయాను, అక్కడ తీసిన వాగ్దానము అదే వచ్చింది, సేమ్ ఇలాగ వచ్చింది, దేవుడు ఇలా వాగ్దానాలు చేశాడు. ఏమవుతుందంటే నాకు ఆమెకి ఏమొచ్చింది? విశ్రాంతి. అంటే నేను విశ్రాంతి చనిపోతాను అని ముందుగానే ఆ వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అదే సంవత్సరంలో ఆ వాగ్దానం తగ్గట్టు ఆమె చనిపోయింది. ఒక 6 నెలలు ఎంత బతికింది జనవరి నుండి, అంతే. జూలై ఎప్పుడు ఆ సంవత్సరంలో అనుకుంటాను, ఒక సంవత్సరం లోపే, ఒక 6 నెలలు సంవత్సరం లోపే జరిగింది. అంటే ఆమెకి ఇచ్చిన వాగ్దానం నెరవేరింది. ఇక్కడ చూడండి, రెండోది ఏంటంటే సందేహం, అనుమానం వస్తుంది. కాబట్టి మూడోది మనం చూస్తే విశ్వాసం వల్ల దేవుడు చెప్పింది ఖచ్చితంగా వినేటట్టుగా ఉన్నాడు అబ్రాహాం. ఏంటంటే అబ్రాహాం మొదటిది ఏంటంటే చెప్పండి, ఆరంభం విశ్వాసం బాగుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అపనమ్మకం వచ్చేసింది. దేవుడు కార్యాలు ఆలస్యమైనప్పుడు నీ జీవితాల్లో కూడా దేవుని కార్యాలు ఆలస్యమైనప్పుడు నీకు కూడా అవిశ్వాసం, అపనమ్మకం, అసలు ఈ పరిస్థితుల్లో దేవుడు చేస్తాడా లేదని ఈ పరిస్థితుల్లో కొన్నిసార్లు ఆ సమస్యల వైపు చూసినప్పుడు, పరిస్థితుల వైపు చూసినప్పుడు నీకు కూడా అపనమ్మకం వస్తుంది, అవిశ్వాసం వస్తుంది. మూడవది అబ్రాహాం పూర్తిగా నమ్మినప్పుడు అంట 22 అధ్యాయాలు చూస్తే దేవుణ్ణి, తన కుమారుని బలి అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మరల నా కుమారుడు నాకు ఇస్తాడు అనే విశ్వాసంతో ఏం తీసుకెళ్ళాడు అక్కడికి? విశ్వాసంతోనే బలిచ్చాడని ఉంటుంది బైబిల్లో. కాబట్టి నా కుమారుడు మరలా నాకు వాగ్దాన పుత్రుడు, ఇతని ద్వారా సంతానాన్ని విస్తరింపజేస్తానని చెప్పాడు. కానీ ఆ వాగ్దానం నెరవేరుస్తాడన్న నమ్మకంతో తన కుమారుడు తీసుకుని బలివ్వడానికైనా ముందుకెళ్ళాడు. కారణం ఏంటంటే విశ్వాసము అంతకంతకు ఆయనలో ఏమైపోయింది? పెరిగింది. ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు నిన్ను భూమి మీద ఉన్న అందరికి మరలా దేవుడు మరలా వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ నీ సంతానాన్ని మరలా వర్ధిల్ల చేస్తానని 22 అధ్యాయంలో కూడా దేవుడు మరలా మాట్లాడతాను. నా మాట వినినందున నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అంటాడు. అంటే షరతులపై దేవుడు మనం ఎంతగా వాక్యానికి లోబడతామో, ఎంతగా అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా మనం నమ్మకం ఉంచుతామో, అసలు జరగదు, ఈ పని అవ్వదు అనుకున్న పరిస్థితుల్లో ప్రభు పైన ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అప్పుడు నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడతాడు. ఇప్పుడు మన విశ్వాసంలో ఏం కావాలా? మొదటి మాట, విశ్వాసంలో ఏం కావాలా? కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ వచ్చినా, కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చినా, కొన్నిసార్లు కష్టాలు వచ్చినా మన విశ్వాసంలో ఏమవ్వాలి చెప్పండి? మన విశ్వాసంలో ఏమవ్వాలా? అంతకంతకు అభివృద్ధి పొందాలి. ఇది మొదటి మాట. రెండో మాట మీకు చెప్తాను చూడండి. పరీక్షల ద్వారా విశ్వాసం బలపడుతుంది. రెండో మాట ఏంటి చెప్పండి? రెండో మాట ఏంటిది?
మొదటి మాట ఏంటిది? మొదటి మాట ఏంటి? విశ్వాసం ద్వారా వినుట వలన విశ్వాసం కలిగింది అబ్రాహాములో కలిగింది. 3 తాపాలు ఒకేసారి కాకుండా అప్ అండ్ డౌన్ అవ్వకుండా విశ్వాసంలో బలం పొందుకున్నాడు. కానీ అలాగే మనము రెండో మాటలు ఏం చూస్తామంటే పరీక్షల ద్వారా విశ్వాసం బలపడుతుంది. మన విశ్వాసానికి ఏమున్నాయి? పరీక్షలను ఇప్పుడు ఈ సంవత్సరం అంతా రాశారు, మొన్న ఎగ్జామ్ రాశారు కదా, ఎగ్జామ్లో పాస్ అయిన నాకు కానుక కూడా వచ్చింది, దేవునికి స్తోత్రం. 2 కానుక కూడా తెచ్చి ఇచ్చారు. అయితే ఇప్పుడు విశ్వాసానికి ఏముంది? పరీక్ష ఉంది. కాబట్టి యాకోబు రాసిన పత్రికలో కూడా మన విశ్వాసానికి కూడా కొన్నిసార్లు పరీక్షలు ఉంటాయి. పిల్లలకు ఎలాగైతే ఎగ్జామ్ ఉంటాయో అలాగే మనకు కూడా దేవుడు పరీక్షిస్తాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాం. మా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటే విశ్వాసానికి ఏముంది ఇప్పుడు చెప్పండి? పరీక్ష ఉంది. ఎలాంటి పరీక్షలు ఉన్నాయో మీకు చెప్తానా? ఓర్పు పుట్టించునని మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందంగా ఎంచుకొనుడి. పరీక్షలప్పుడు మనకు ఆనందం ఉంటుందా? కష్టాలప్పుడు ఆనందంగా ఉంటుంది. ఎలాంటి కష్టాలు చెప్పాలా? ఆనాడు యాకోబు ఈ పత్రిక రాస్తున్నప్పుడు మొదటి వచనం చదువుమా, ఎలాంటి పరీక్షలు ఉన్నారో చెప్తాను. దేవుడు ఒక్కడనియు మైక్ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడనియు దాసుడైన యాకోబు అన్ని దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి ఏం రాస్తున్నాడమ్మా? చెదరి ఉన్న అన్ని దేశములలో చెదరి ఉన్న 12 గోత్రాలు. అంటే హింసలు కలిగినప్పుడు సంఘానికి ఏం కలిగింది? హింసలు కలిగాయి. 12 గోత్రాల వారు కూడా ఏమో అన్ని దేశాలలోకి చెదిరిపోయారు. మన విశ్వాస జీవితం కూడా కొన్నిసార్లు ఏమవుద్ది? ఇక్కడ యాకోబు రాస్తున్నాడు. యాకోబు ఎవరు అంటే యేసు ప్రభు వారు దాసుడు అంటున్నాడు కదా. ఆయన నిజంగా వాస్తవానికి యేసు ప్రభు దాసుడు కాదు, మరియమ్మ కుమారుడు. ఇప్పుడు ఆయన ఏం రాస్తున్నాడంటే యేసయ్య చనిపోయి తిరిగి, యేసయ్య ఉన్నప్పుడు అతను నమ్మలేదు, యేసయ్య చేస్తున్న కార్యాలు చూసినప్పుడు కూడా నమ్మలేదు యాకోబు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడో, చనిపోయి తిరిగి కళ్ళారు చూశారో, ఆయన చూశారు పునరుత్థానుడైక ఈ యాకోబు చూసినప్పుడు అప్పుడు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచారు. ఇప్పుడు ఈ యాకోబు ఈ పత్రిక రాయడానికి గల కారణం ఏంటిదంటే ఏంటంట అన్ని దేశములకి చెదిరిపోయారు. హింసల ద్వారా, శ్రమల ద్వారా, కష్టాలు. అన్నాడు యేసు ప్రభు నమ్ముకుంటే ఎన్నో హింసలు, నిందలు, అవమానాలు, కష్టాలు, అనేక ప్రాబ్లమ్స్ వారి జీవితాల్లో చెదురైపోయారు లేదా? బైబిల్ చరిత్ర ఏం చెప్తుందంటే అన్య దేశం అంటే ప్రపంచ దేశాలన్నీ, ఈరోజు మన దేశంలో కూడా యూదులు ఉన్నారు. ఇప్పుడు మొత్తం అన్ని దేశాల్లో ఎక్కడెక్కడైతే యూదులు ఉన్నారో అన్ని దేశాలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారంటే, ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? మళ్ళీ యెరూషలేముకు పోతారని వాగ్దానం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఆ లైన్లో ఉందంట అది. కాబట్టి నేను చెప్పవలసిన మాట చల్లా చెదురైపోయే విశ్వాసం ఏంటంటే శ్రమలు, హింసలు వచ్చాయి, సంఘానికి కష్టాలు వచ్చాయి. అలాగే యేసయ్యను నమ్ముకున్నందుకు హింసలు కలిగాయి. అంటే నీ జీవితంలో కూడా విశ్వాసానికి ఏముంటుంది? పరీక్ష రావచ్చు, కష్టాలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, హింసలు కలగవచ్చు. నిన్ను బట్టి దేవుడు నీకు ఏం చేశాడని అనవచ్చు. కొన్నిసార్లు బంధువుల ద్వారా కావచ్చు, సంఘంలో కావచ్చు, కుటుంబం అలాగే సమాజంలో కావచ్చు, రకరకాలుగా యేసయ్యను నమ్ముకున్నందుకు నీకు హింసలు కలుగుతాయి, నిందలు కలుగుతాయి, అవమానాలు కలుగుతాయి. అలాగే బైబిల్ చెప్తుంది మొదట ఏం కలిగినాడు సంఘానికి? ఇప్పుడు యాకోబు రాసినప్పుడు ఏం కలిగింది? పరీక్షలు వచ్చాయి. ఏం పరీక్ష అంటే హింసలు, నిందలు, అవమానాలు. ఆ రోజు భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నారు యాకోబు పత్రిక రాస్తున్నప్పుడు. అలాగే రెండవది ఇంకేం ఎదుర్కొన్నాడంటే 2వ అధ్యాయం 5వ వాక్యం చదువుదాం చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో విశ్వాసమందు భాగ్యవంతులై ఉన్నారని తను ప్రేమించు వారికి తన వాగ్దానము చేసిన కార్యాలను వారసులకు ఉండుటకు దేవుడు ఏర్పరచుకునేది. ఇప్పుడు సంఘంలో ఎలాంటి వారు ఉన్నారు ఎలాంటి వారు ఉన్నారు? రెండో విశ్వాసం ఏంటంటే దరిద్రులు అంటే ఎవరు? సంఘంలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు. ఏమున్నారంటే సంఘంలో చాలా మంది ఎలా ఉన్నారంట? నిరుపేదలు. కొంతమంది డబ్బున్న వాళ్ళని ఈ నిరుపేదలని అనగదొరుకుతున్నారంట. డబ్బున్న వాళ్ళు యజమి మొత్తం చదివితే ఇప్పుడు విశ్వాసంలో ఇప్పుడు ఒకటేమో హింసలు కలుగుతున్నాయి సంఘానికి, రెండవమేమో పేదరికం.
ఏంటి చెప్పండి? ఆర్థిక సమస్యలు. ఇవి విశ్వాసాన్ని కొన్నిసార్లు ఎన్నిసార్లు బలహీనపరుస్తాయి అంటే, ఎంతగా కృంగదీస్తాయి. ఎందుకు ప్రభువా మాకింత ఆర్థిక పరిస్థితులు, ఇంత కరువు, ఇంత ఇబ్బందులని? నీ జీవితంలో కూడా నీ విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. వాక్యం చెప్తుంది అలాగా. కాబట్టి నాకు గత సంవత్సరంలో మా గ్రేస్, ఇప్పుడు సంవత్సరం అవుతుందిగా గ్రేస్ పెళ్ళయి, ఈ సంవత్సరాల లోపల మేము చెప్పాలంటే దేవుడు గ్రేస్ పెళ్ళాక చాలా అద్భుతం చేశాడు. నిజంగా చెప్పాలంటే నెలకు 4 లక్షల చిట్టీలు కట్టి, నెలకు 18,000-19,000 నాకు దేవుడు ఇచ్చిన, విశ్వాసులు ఇచ్చిన వారి కష్టారీతల నుంచే నెలకు 18,000-19,000 కడుతుండేవాడిని నేను. ఇట్లా సంవత్సరం పైన కట్టాను. పోయిన సంవత్సరం డిసెంబర్ వరకు కట్టాను. కానీ ఈ 3-4 నెలలు అవి తగ్గడానికి వచ్చాయి. కానీ నా పరిస్థితి ఎలా ఉండే అంటే, దినము ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందులతో కొలిమిలో పడ్డాను. ఎంత ఇబ్బందులు అంటే అసలు డబ్బులు లేని పరిస్థితి, చాలా ఇబ్బందులు. దేవుడు అంతగా పోషించాడు. అన్ని చిట్టీలు కట్టాను. ఇప్పుడు చిట్టీలు తగ్గినాయి, చిట్టీలు లేవు. ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఒకరు ఇస్తారు, ఒకరు ఇవ్వరు. ఒక నెల ఇచ్చేవాళ్ళు, ఒక నెల ఇచ్చేవారు కాదు. ఈ 3-4 నెలలు చూస్తే ఆర్థిక పరిస్థితులు చాలా నలిగిపోయాను. అలాగ నలిగిపోయినా నేను అనుకుంటుండేవాని, ప్రభా గత సంవత్సరంలో చూస్తే నా జీవితంలో ఎంత గొప్ప మేలు చేశావు, ఎంతగా నన్ను ఆశీర్వదించావు, ఎంతగా నా అక్కర్లు తీర్చావు. ఇప్పుడు చూస్తేనేమో ఆర్థిక పరిస్థితులు ఎలాగున్నాయి? నలిగిపోయే పరిస్థితులు. మీకు వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా నేను చెప్పవలసిన మాట ఏంటిదంటే, మీ జీవితాల్లో కూడా కొన్నిసార్లు యేసయ్యను నమ్ముకున్నందుకు హింసలు కలుగుతాయి, కొన్నిసార్లు కార్యాలు ఆలస్యం అవుతాయి. రెండవది ఆర్థిక ఏం కలుగుతాయి చెప్పండి? ఏం చెప్తాను చెప్పండి? ఈ ఆర్థిక ఇబ్బందుల్లో పేద స్థితికి వచ్చినప్పుడు, చాలా దీన స్థితికి వచ్చినప్పుడు, డబ్బు లేని పరిస్థితుల్లో దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు విశ్వాసం కూడా ఏమవుతుంది చెప్పాలనా? బలహీనులం అయిపోతాం. ఏమైపోతుంది చెప్పండి? విశ్వాసంలో కూడా. కానీ దేవుడు ఏ రోజుకు ఆ రోజు నన్ను పోషించిన దేవుడే మిమ్మల్ని కూడా అలాగే పోషించాలి. కొన్నిసార్లు నీ విశ్వాసము, ఒకటి యేసయ్యను నమ్ముకున్నందుకు హింసలు కలుగుతాయి, నీ విశ్వాసానికి పరీక్ష ఉంది. రెండవది ఈ సంఘంలో అంటే యాకోబు రాసిన పత్రిక సంఘంలో నిరుపేదలు ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ విశ్వాసానికి ఏముంది? వాగ్దానాలు ఉన్నాయి. యేసయ్యను నమ్ముకున్న వారు ఎవరు దరిద్రులు కాలే. నిజంగా యేసయ్యను నమ్ముకున్న, ఒకప్పుడు సంఘం, ఆదిమ సంఘం అయితే చాలా కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, తినడానికి ఆహారం లేని పరిస్థితులు ఎదుర్కొన్నారు ఆరంభ సంఘంలో. కానీ ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు అందరూ ధనవంతులు అయ్యారు చాలా వరకు. యేసయ్యను నమ్ముకుని మంచి స్థాయిలో పెంచారు. కొంతమంది అంటారు, యేసయ్యను నమ్ముకున్నాడు, నాకు ఏమీ లేదు, కానీ ఈరోజు ఇన్ని ఇచ్చాడు అంటారు. నాకు కూడా ఏమీ లేదు, జీరో, ఏం తినడానికి కూడా లేని ఆ రోజు పరిస్థితులు నాకు ఎరుగును. ఎలాంటి ఆర్థిక పరిస్థితి ఎరుగును. కానీ మన జీవితాలు ఎప్పుడు అలాగే దేవుడు ఏముంచలేదు. కానీ ఆరంభ సంఘాలు చూస్తే వాళ్ళు చాలా నిరుపేదలు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కరువులు ఎదుర్కొన్నారు, కష్టాలు ఎదుర్కొన్నారు, సమస్యలు ఎదుర్కొన్నారు. యేసయ్యను నమ్ముకున్నందుకు వారికి ఏమొచ్చాయి చెప్పాలన్నా? ఈరోజు మీరు ఇవి అవుతాయి ఎన్నో చెప్తున్నారు. మీ కష్టాలు పోతాయి, మీ అప్పులు పోతాయి, మీ దరిద్ర పోతాయి, ఇవి యూట్యూబ్లో చెబుతా ఉన్నారు చాలామంది. కానీ వాస్తవానికి ఆరంభ సంఘం, ఆదిమ సంఘం ఎలా ఉంది చెప్పాలన్నా? చాలా నిరుపేదలుగా ఉండేవాళ్ళు. ఆహారం తినడానికి కూడా వారికి, పౌలు గారు వస్త్రాలు సరైన వస్త్రాలు లేవు, సరైన ఆహారం లేదు, దిగంబరత్వం ఎదుర్కొన్నాడు. రాత్రి పౌలు తినడానికి ఆహారం లేని పరిస్థితులు ఉన్నాయి పౌలు గారి జీవితంలో. ఆ సంఘం కూడా చాలా నిరుపేదలుగా ఉన్నారు. నిరుపేదలైనా కూడా సంఘము ఇస్తూ ఉండేవారు. కొరింథీ పత్రికలో మీరు చదివితే ఆ మాట కూడా మీకు చూడండి. కొరింథీ రాసిన పత్రికలో కూడా ఆ సంఘం చాలా నిరుపేదలతో ఉందని బైబిల్ చెప్తుంది. 2వ కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం ఒకసారి చదవండి. సహోదరులారా, అమ్మా చదువు. అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయవలనని తెలియజేయుచున్నాను. ఏలయనగా వారు బహుశ్రమల వలన అంటే విశ్వాసానికి ఏముంది? బహుశ్రమలు చేయవచ్చినాయి, పరీక్షించబడుతున్నారు. అత్యధికంగా సంతోషించేది. ఇట్లాంటి పరిస్థితులమ్మా, పరీక్షల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో వాళ్ళు ఎలాగున్నారంటే యేసయ్యను నమ్ముకున్నందుకు మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాం చెప్పాలన్నా? దేవుడు మనం కోరుకున్న ఇచ్చినప్పుడు ఆనందంగా ఉంటాం, మంచి ఉద్యోగం ఇచ్చినప్పుడు ఆనందంగా ఉంటాం, ఆస్తి ఇల్లు ఇచ్చినప్పుడు ఆనందంగా ఉంటాం, కారు ఇచ్చినప్పుడు ఆనందంగా ఉంటాం, గవర్నమెంట్ జాబ్ ఇచ్చినప్పుడు ఆనందంగా ఉంటాం. మనం అనుకునేవన్నీ, మనకు దేవుడు కోరుకునేవన్నీ ఇస్తూ ఉన్నప్పుడు మనకు ఆనందంగా ఉంటుంది. కానీ వీళ్ళు ఎలాగ ఆనందంగా ఉన్నారంట? శ్రమలలో ఆనందంగా ఉన్నారంట. నిజమైన భక్తి కలిగిన వారు ఎప్పుడు ఉంటారంటే శ్రమల మధ్యలో కూడా యేసయ్య లోపల ఉంటే వారు ఆనందంగా ఉంటారు. ఇది కావాలా? కష్టాలలో కూడా నువ్వు ఆనందంగా ఉండే విశ్వాసం నీకు కావాలి. ఈ ఆరంభ సంఘం ఎలా ఉందంటే వాళ్ళు చూడండి, ఏలైనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడుతుండగా అత్యధికముగా సంతోషించి వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరింపజేసిన ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలు పలు విషయంలోను మనస్పూర్వకంగా మమ్మను వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతడు తామే ఇచ్చుచు వస్తున్నారు. ఎలా ఉన్నారంట వీళ్ళు?
చాలా నిరుపేదలంట, వాళ్ళకే తినడానికి ఏమి లేదంట. కానీ తినే ఏమి లేని పరిస్థితిలో కూడా సంఘము అపోస్తలుడైన పౌలు గారికి ఎలా ఉన్నారంట, ఇస్తూ ఉండేవాళ్ళంట. ఈరోజు చాలామంది దేవుడు దీవించాక మంచి ఉద్యోగాలు వచ్చా కూడా దేవుడు ఇవ్వలేని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు మన సంఘంలో. మంచి లక్షల రూపాయలు జాబ్ వచ్చినా దేవుని సొమ్ము దేవునికి ఇవ్వలేని మన సంఘంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఒకప్పుడు కష్టాలు అనుభవించిన వాళ్ళు, ఒకప్పుడు ఇబ్బందులు అనుభవించిన వాళ్ళు, ఒకప్పుడు సమస్యలు అనుభవించిన వాళ్ళే. కానీ దేవుడు అభివృద్ధి చేశాక దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకుండా ఇప్పుడు కూడా ఉన్నారు మన దగ్గర. కానీ ఇక్కడేమంటున్నాడు, వాళ్ళు దరిద్ర స్థితిలో ఉన్నా, నిరుపేద స్థితిలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళు ఎలాగిచ్చారంట, బలవంతం చేస్తూ సేవకుడికి ఇచ్చారని బైబిల్ చెప్తా ఉంది. రెండో మాటలో పరీక్షల ద్వారా విశ్వాసుల్ని దేవుడు ఏం చేస్తాడు, పరీక్షిస్తాడు. రెండో మాట, నా మాట ఏంటి చెప్పండి, మీ విశ్వాసానికి ఏముందంటే కొన్నిసార్లు హింసలు వస్తాయి, రెండవది ఏమొస్తాయి, నిరుపేద పరిస్థితులు వస్తాయి. అయినా ధైర్యంగా ఉండండి, ఆ విశ్వాసం ద్వారానే దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు. రెండో మాట, ఇప్పుడు మన విశ్వాసం అభివృద్ధి పొందాలన్నా వద్దా? మొదటి మాట చూస్తే అబ్రాహాం విశ్వాసము అంతకంతకు అభివృద్ధి పొందింది. రెండో మాట, కొత్త నిబంధన ఆరంభ సంఘాలు చూస్తే వారి విశ్వాసం ఎలా ఉందంటే హింసల ద్వారా ఉంది. రెండవది నిరుపేద స్థితిలో ఉంది. అయినను ఆ శ్రమల మధ్యలో వాళ్ళు ఎలాగున్నారు, సంఘం ఎలాగుంది, సంతోషంగా ఉన్నారంట. మనము అన్ని చేసినప్పుడే సంతోషం, మనం అనుకున్నవి దేవుడు ఇస్తేనే సంతోషం, మనం కోరుకుని ఇస్తేనే చర్చికి వస్తారు కొంతమంది, మనం అనుకున్నట్టు ఫలం చేస్తేనే దేవుడి దగ్గరకు వచ్చే ప్రజలు ఈరోజు చాలామంది ఉన్నారు. క్రైస్తవులు ఎక్కువగా 100కి 90% ఇదే పొజిషన్లో ఉన్నారు చాలామంది. కానీ కష్టాల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో కూడా దేవుని విడిచిపెట్టని వారు కావాలి. అందులో మనకు బైబిల్లో మనం చూస్తే ఎవరున్నారు చెప్పండి, బైబిల్లో యోబు నడుక పాత నిబంధనలో మనం చూస్తే ఎవరున్నారు, జీవిత అవసరాలు కాకుండా పెద్ద పరీక్ష వచ్చినప్పుడు కూడా దేవుడు పరీక్షల ద్వారా మన విశ్వాసాన్ని శుద్ధి చేస్తాడు. యోబు జీవితంలో చూస్తే ఎన్నో కష్టాలు మధ్య కూడా దేవుని విడిచిపెట్టకుండా పరీక్షలో నిలబడే విశ్వాసము దేవునికి దూరంగా ఉండకుండా బలపడింది. ఇప్పుడు యోబు జీవితంలో చూడండి, అన్ని ఇచ్చినప్పుడే విశ్వాసంగా లేడు, అన్ని పొందుకున్నప్పుడే విశ్వాసం లేడు, అన్ని కోల్పోయిన, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శరీరంలో రోగమే ఉన్నా అయినా కూడా విశ్వాసంలో ఎలా ఉన్నాడంట, దేవుని విడిచిపెట్టకుండా ఉన్నాడు. అలాంటి విశ్వాసం మనకు కావాలన్నా వద్దా? పాత నిబంధనలో యోబు కనబడుతున్నాడు, కొత్త నిబంధనలో సంఘము కనబడుతుంది. ఇలాంటి విశ్వాసం మనకు కావాలా? మేలు చేసినప్పుడు సంతోషం కాకుండా కష్టాల మధ్యలో కూడా ఆర్థిక పరిస్థితులు నీకు వస్తాయి, నాకు కూడా వస్తాయి. నన్ను దేవుడు పరీక్షిస్తాడు ఆర్థిక పరిస్థితులు. మా జయరాజయ్య గారు అంటాడు, నన్ను 12 సంవత్సరాలు దేవుడు పరీక్షించాడు, తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు. అలాగే చూస్తే మా పిల్లలకు ఫీజులు కట్టుకోవడానికి ఫీజులు లేవు, ఈ స్కూల్లో చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు, చాలా ఇబ్బందుల్లో దేవుడు నన్ను పరీక్షించాడని చెప్తున్నాం మొన్న ఈ మధ్యకాలంలో. ఎందుకు ఆ మాట దైవజనుడు చెప్తున్నంటే ఆయన పొందుకున్న శ్రమలు, ఒకప్పుడు ఎంత శ్రమలు, ఎంత ఇబ్బందులు పడ్డాడో ఇప్పుడు చాలా సమృద్ధిలోకి దేవుడు తీసుకొచ్చాడని చెప్తున్నాడు. అర్థమవుతుందా? మన జీవితాల్లో కూడా కష్టాల నుండి ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు. ఇది రెండో మాట. మూడో మాట, ఇప్పుడు ఈ కష్టాలు శాపముగా అనుకోవద్దు. దేవుడు కొన్నిసార్లు మనం శిక్షణలో నడిపిస్తాడు, మనం శుద్ధీకరణ చేస్తాడు, మనం పరిశుద్ధపరిచి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది రెండో మాట. మూడో మాట మనం చూద్దాము. మూడో మాట, ఆచరణలో పెట్టిన విశ్వాసం. ఏ విశ్వాసం చెప్పండి? ఆచరణలో పెట్టిన విశ్వాసమే అభివృద్ధి చెందుతుంది. ఇది మూడో మాటలు మనం చూద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం మనం చూద్దాం ఒకసారి రండి. అదే ఇంత ముందుకి క్రొత్త నిబంధనలో యాకోబు రాసిన పత్రిక 2:17వ వచనం. అలాగనే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒట్టిగా ఉండి మృతి పొందును. అయితే ఒకడు నీకు విశ్వాసం, ఇప్పుడు సంఘంలో ఇప్పుడు ఆచరణలో పెట్టే విశ్వాసము ఏమంటుండు, కొంతమందికి విశ్వాసం ఉందంట, క్రియలు ఉన్నాయంట. విశ్వాసం ఏంటిదంటే చెప్పిన వెంటనే లోబడేది కావాలా. ఏం చెప్పాలా? చెప్పిన వెంటనే ఆ మాటకి నమ్మి విశ్వాసం ఉంచి బయలుదేరేవారు కావాలా. అవునా కదా? బైబిల్లో మనం చూస్తే క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో చూపిస్తాడు మీకు డెఫినేషన్, కొత్త నిబంధనలో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఏంటంట, కొంతమందికి విశ్వాసం ఉందంట, కొంతమందికి ఏమో క్రియలు లేని విశ్వాసం ఉందంట. అక్కడ చెప్పి యాకోబు రాసిన పత్రికలు అంటాడు. ఇప్పుడు ఈ విశ్వాసంలో మనం చూస్తే చెప్పిన వెంటనే దేవుని మాటకు లోబడిన వారు ఒక 2 వ్యక్తులు పాత నిబంధనలు, కొత్త నిబంధనలు చూస్తారు. కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు సముద్రంలో అలల చేత వాళ్ళందరూ కూడా రాత్రి అంతా కూడా, అయ్యా మేము నశించిపోతున్నాం, రాత్రి అంతా భయంతోనూ ఆందోళనతోనూ యేసు ప్రభు తెల్లవారుజామున వస్తాడు. మత్తయి సువార్త
14:29 మనకు అందరికి తెలిసిన మాట చెప్తానమ్మా. ఇప్పుడు ఈ మాట మనం గుర్తు చేసుకుంటే, వాళ్ళు చాలా కష్టాల మధ్యలో, చాలా భయాల మధ్యలో, ఆందోళన మధ్యలో యేసు ప్రభు వచ్చాడు. అప్పుడు ప్రభు పేతురు అంటాడయ్యా, నువ్వే అయితే భయపడకండి నేనే అని చెప్తాడు. నువ్వే అయితే నేను నాయన నువ్వు ఎలాగ నీళ్ళపై నడుస్తున్నావు, నేను కూడా నడవాలని పేతురు అడుగుతాడు. అవును, నీళ్ళపై నడమంటాడు. చెప్పిన వెంటనే 12 మందిలో ఒక్కరైనా నీళ్ళ మీదకి వచ్చారా అమ్మా? మనం పేతురు మునిగిపోయాడు, పెరిగివాడు, అవిశ్వాసం ఎన్ని అంటూ ఉంటాం. కానీ నిజంగా బైబిల్ చరిత్రలో చూస్తే యేసు ప్రభు తర్వాత నీళ్ళపై నడిచిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక పేతురు ఒక్కడే. చెప్పిన వెంటనే అంతమంది ఆ ఓడలో ఉన్నారు, అంతమంది భయాలలో ఉన్నారు, అంతమంది ఆందోళన ఉన్నారు, అందరూ మునిగిపోయే పరిస్థితి ఉన్నారు. చెప్పిన వెంటనే క్రియ అంటే ఏంటిదంటే వాక్యము చెప్పిన వెంటనే లోబడేవారు కావాలి. లోబడినప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే పేతురు నీళ్ళపై నడుస్తున్నాడో యేసును చూస్తున్నప్పుడు ఏమైందా? ఏం మునిగిపోలే. అలలు వచ్చాయి, తుఫాన్ వచ్చింది, ఎన్ని గాలి వచ్చింది, ఎన్ని వచ్చినా యేసును చూసినప్పుడు ఏం మునగలేదు. కానీ ఎప్పుడైతే గాలిని చూశాడో, పరిస్థితులను చూశాడో, సమస్యలు చూశాడో అప్పుడు ఏమవుతుంది? మునిగిపోవడం మొదలుపెట్టి. అంటే మన విశ్వాస జీవితంలో ఆచరణలో పెట్టే వాళ్ళు కావాలి, చెప్పిన వెంటనే లోబడేవారు కావాలా. ఆ సమయంలో పేతురు మునిగిపోతా ఉంటే యేసు ప్రభు మరలా ఎక్కడైతే పేతురు మునిగిపోతున్నాడో అక్కడే మరలా లేవనెత్తాడు యేసు ప్రభు. అవునా కదా? నువ్వే సమస్యల్లో మునిగిపోతున్నావో, ఏ ఇబ్బందుల్లో మునిగిపోతున్నావో, సమస్యలు చూసి మునిగిపోయే పరిస్థితులు ఉంటాయి, కొన్నిసార్లు పరిస్థితులు చూసి మునిగిపోయే పరిస్థితులు ఉంటాయి. సముద్రం అనగా ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. సమస్యలు నిన్ను ముంచేయాలని చూస్తాయి, పరిస్థితులు నిన్ను ముంచేయాలని చూస్తాయి. ఆ సమస్యల వైపు చూసినంత కాలము నీ విశ్వాసం బలపడదు. కానీ ఎప్పుడైతే యేసు వైపు మనం ఎవరి వైపు చూడాలంటే, ఎప్పుడైతే పేతురు యేసు వైపు చూశాడో వెంటనే ఏమైందంటే చెప్పండి, నిలబడి ఆ సముద్రం పైన నడిచాడు. అలాగే మనం యేసు వైపు చూడాలా. విశ్వాసం ఎలాంటి చెప్పండి? ఆచరణలో పెట్టే విశ్వాసం ఏంటిదంటే అభివృద్ధి అంటే ఏంటిది? చెప్పిన మాటకు వెంటనే లోబడిన వాళ్ళు ఎవరంటే పేతురు లోబడ్డాడు. ఆ ఎక్కడైతే అక్కడ విజయం పొందుకున్నాడు. నీళ్ళపై నడుస్తూ విజయాన్ని పొందుకున్నాడు. ఇంతవరకు చరిత్రలో ఎవరు కూడా సముద్రంపై నడిచిన వాళ్ళు లేరు, ఒక పేతురు తప్ప. కాబట్టి అతను సముద్రంలో కూడా విజయం పొందుకున్నాడు, దేవుని మాట ప్రకారం జీవించి నమ్మడం ద్వారా. రెండవ చూస్తే పాత నిబంధనలో యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదివితే అక్కడ కూడా మనకు అదే కనబడుతుంది. చూద్దాం. 6వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనే చూడుము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమ శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను, నేను నీ చేతికి అప్పగించుతున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణంను ఆవరించి. ఇప్పుడు ఇక్కడ చూస్తే దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడయ్యా, 6 రోజులు ఎరుకో చుట్టూ తిరగాలి, 7వ రోజు మీరు గట్టిగా కేకలేయండి అని ప్రభు చెప్తాడు. ప్రభు చెప్పిన వెంటనే ఇశ్రాయేలు ప్రజలు వెంటనే లోబడరు. యెహోషువ లోబడతాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజల వారు ముందు ఎలాగుందంటే ఎరుకో ఎవ్వడు జయించలేని సమస్య. ముందు ఎరుకో అనగా చాలా పెద్ద కోట, పెద్ద సమస్య. ఇప్పుడు నీ విశ్వాసానికి నీ ముందు పెద్ద సమస్య ఉండొచ్చు, అది నువ్వు జయించలేని సమస్య ఉండొచ్చు, అది నీ వల్ల కాలేని సమస్య అయినా నువ్వు నీ ముందున్న పెద్ద సమస్య కూడా మనం ఏం చేయాలి చెప్పాలి? వాక్యం చెప్తుంటే వెంటనే వారు లోబడ్డారు. ఏం మాట్లాడకుండా ఎరుకో చుట్టూ కూడా వారు ఏమవుతున్నారు? 6 రోజులు తిరిగారు. 7వ రోజు ఎప్పుడైతే తిరిగి కేకలు వేశారు, దేవుని స్తుతించాడో, ఆయన ఘనపరిచారో, ఆ ఎరుక గోడలు ఏమైపోయినాయి? కూలిపోయి. అంటే వెంటనే లోబడ్డారా లేదా? కొత్త నిబంధనలో పేతురు లోబడ్డాడు. సముద్రంలో మునిగిపోయే స్థలాల్లో, భయపడుతున్న స్థలాల్లో. ఇప్పుడు పాత నిబంధనలో చూసి యెహోషువ కూడా వెంటనే లోబడడం ద్వారా వారి ముందున్న పెద్ద కోటలు కూలిపోయినాయి. ఎరుకో కోట చాలా పెద్ద కోట అంటే అది. అలాంటి పెద్ద కోటను కూడా కూల్చివేసింది. వారు యుద్ధం చేయలేదు, ఆ రాజులతో అధికారులతో యుద్ధం చేయలేదు, కానీ వారి విశ్వాసం ద్వారా వారి ముందున్న కోటలు కూలిపోయాయి. అలాగే నీ విశ్వాసం ద్వారా నీ ముందు ఎంత పెద్ద సమస్య ఉండొచ్చు, ఎంత పెద్ద కోట ఉండొచ్చు, నిన్ను భయపెడుతుండొచ్చు, నేను నిరాశ కలగజేస్తుండొచ్చు, కానీ ఎప్పుడైతే ఈ వాక్యము నా దేవుడు గొప్పోడు, ఈ సమస్య కంటే, నన్ను ఎదుర్కొన్న ఇబ్బంది కంటే, నువ్వు జయించలేని పరిస్థితుల కంటే నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పోడు, దీనిపై నాకు జయమిస్తాడని ఎప్పుడైతే నమ్ముతావో నీ ముందున్న సమస్యలపై దేవుడు జయమిస్తాడు. ఇది ఏంటంట? ఆచరణల విశ్వాసం. వెంటనే చెప్పిన వెంటనే లోబడిన విశ్వాసం. ఇది 3వది. చివరి మాట, ప్రార్థన ద్వారా విశ్వాసం పెరుగుతుంది. దేని ద్వారా పెరుగుతుందంట? ప్రార్థన ద్వారా. చూద్దాం. లూకాసు సువార్త 17వ అధ్యాయం 5వ వాక్యం మనం చూద్దాం. చూడండి, 4వ మాట, చివరి మాట ఇదే.
లూకాసు సువార్త ప్రార్థన ద్వారా విశ్వాసం పెంచుతుంది. చదువుమా 17:5. లూకాసు సువార్త 17:5. అపోస్తులు మా విశ్వాసం అపోస్తులందరూ కూడా మా విశ్వాసమును వృద్ధిపరచు ప్రభుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారై ఈ కంబలి చెట్టును చూసి నువ్వు వేలతో కూడా ఇప్పుడు మనం ఏమడుగుతున్నారు వాళ్ళు యేసు ప్రభువారిని? ఏమని ప్రార్థన చేస్తున్నారు యేసయ్యకి? మా విశ్వాసాన్ని. బైబిల్లో మాకు మంచి ప్రసంగం చేయమని అడగలేదు వాళ్ళు. ఈరోజు ఎవరు ఎక్కువ హైలైట్ అంటే ఎవరు హైలైట్ చెప్పాలన్నా, బాగా ఎవరైతే వాక్యం చెప్తారో వారు ఎక్కువ హైలైట్ ఈరోజు. కానీ శిష్యులు అపోస్తలందరూ కూడా అయ్యా మాకు నువ్వు ఎలా వాక్యం చెప్తున్నావో నీకంటే ఎక్కువ వాక్యం చెప్పాలని వాళ్ళు అడగలేదు. కానీ వాళ్ళు అడిగింది రెండే రెండు. ఒకటి, మాకు ప్రార్థన చేయడం నేర్పు. ఎందుకంటే యేసు ప్రభు వారు రోజు చీకటిగా ఉండగానే ఆయనకున్న అలవాటు ఏంటంటే రోజు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన ముందు ఎంతలాంటి అద్భుతాలు సూచక్రియలు ఆయన ద్వారా జరుగుతూ ఉండేవి. ఇప్పుడు వీరికి అర్థమైందంటే అయ్యా మాకు విశ్వాసం తక్కువగా ఉంది, నీ అంత విశ్వాసం లేదు. ప్రార్థన ఎవరి జీవితాల్లో అయితే ప్రార్థన ఉంటుందో వారికి విశ్వాసం పెరిగిద్ది, విశ్వాసం పెంచుతుంది నీ ప్రార్థన జీవితం. అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారయ్యా మాకు విశ్వాసంలో మాకేం కావాలా? అభివృద్ధి కావాలయ్యా, మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయమని శిష్యులు అడుగుతున్నప్పుడు రోజు యేసుతోడే ఉంటున్నారు, యేసుతోడే సహవాసం చేస్తున్నారు, యేసుతోడే మంచి సంబంధం ఉంది. అయినా వారికి విశ్వాసంలో కొరత ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుని అడిగితే ఆ విశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? విశ్వాసము దేవుని ద్వారా అందరూ కూడా ప్రార్థనలు అడిగినప్పుడు దేవుడు వారి విశ్వాసాన్ని పెంచాడు. అపోస్తల కార్యాలు చూస్తే ముందు వాళ్ళు బలహీనులుగా కనబడ్డారు, భయపడి పారిపోయారు. కానీ వారి విశ్వాసం ద్వారా అద్భుతాలు జరిగినాయి, సూచక్రియలు జరిగినాయి, మహత్కార్యాలు జరిగినాయి. తర్వాత చూస్తే అపోస్తల ద్వారా చనిపోయిన వారు లేపబడ్డారు. వారు మార్గంలో నెడుతుంటేనే వారి విశ్వాసం ద్వారా వాళ్ళు జరిగించిన కార్యాల చరిత్రలో ఇప్పటి వరకు కూడా జరిగినాయో లేమో నాకు డౌటే. అంత అద్భుతాలు అపోస్తల ద్వారా వారి విశ్వాసం దినదినం ఏమైపోయింది? యేసు ప్రభు ఉన్నప్పుడు చాలా బలహీనులుగా ఉన్నారు, పారిపోయేవారుగా ఉన్నారు, అందరూ కృంగిపోయిన వారుగా ఉన్నారు. అలాంటి బలహీనులుగా ఉన్న వారిని దేవుడు తర్వాత చూస్తే వాళ్ళ ప్రార్థన వాళ్ళని బలవంతులుగా చేసింది. సమస్యల మధ్యలో, శ్రమల మధ్యలో ప్రాణం పోతున్న ఒకప్పుడు పేతురు, పారిపోయిన పేతురే ఒక రాత్రి జైల్లో కూడా హాయిగా నిద్రపోతాడు. అవునా కదా? ఎట్లా నిద్రపోతాడు? తెల్లారితే మరణం ఉంది, తెల్లారితే అపాయం ఉంది, తెల్లారి చనిపోయే పరిస్థితులు ఉన్నా పేతురు ఎలా ఉన్నాడు? జైల్లో నిద్రపోతా ఉన్నాడు. అంటే తెల్ల చనిపోయినా పర్వాలేదు నా ప్రభు కొరకు, నేను మరణించినా పర్వాలేదు, కానీ నా ప్రభును మాత్రం నేను వదిలిపెట్టా. ఒకప్పుడు వదిలిపెట్టి పారిపోయాడు. ఏసై ఉన్నప్పుడు కూడా పారిపోయింది ఆయన, ఏసై ఉన్నప్పుడుగా వదిలేసి పారిపోయింది. కానీ తర్వాత చూస్తే వాళ్ళ విశ్వాసం ఎంత బలంగా ఉందంటే ప్రాణాలే అర్పించిన విశ్వాసం వారిది. అపోస్తలందరూ కూడా 12 మంది శిష్యుల్లో కూడా ఒక్క యోహాను తప్ప అందరూ కూడా ఏసై కొరకు ప్రాణాలు అర్పించిన వాళ్ళే. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మాట ఇక్కడ, వారి విశ్వాసం ఎంత గొప్పదంటే ప్రాణం పోతున్న స్థలాల్లో కూడా వారి విశ్వాసం ఎలాగుంది? పెరిగింది. మీకు ఒక సాక్ష్యం చెప్పి, ఒక దైవజనుడు ఎదురుమండి మోసయ్య గారు ఒక సాక్ష్యం చెప్పాడు. నేను ఆ సాక్ష్యం విన్నప్పుడు చాలా ధైర్యం. ఏంటంటే వాళ్ళు కొంతమంది అడవిలోకి, నక్సలైట్ల మధ్యలోకి, అడవి ప్రాంతాల్లోకి సువార్త చేయడానికి వెళ్ళారంట. సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక 1921 మంది వెళ్ళి అక్కడ ఆ నక్సలైట్లు వీళ్ళని పట్టుకున్నారంట. ఎప్పుడైతే నక్సలైట్లు పట్టుకున్నారో అప్పుడు వీళ్ళు పెద్ద నాయకుడు ఎవరంటే పలానా ఆయన ఆ మోసయ్య గారు అని చెప్పారంట. ఎప్పుడైతే ఆయన గురించి చెప్పారో ఆయన తీసుకుని వెళ్ళారంట, గన్నులు పట్టుకొని. అప్పుడు అడిగారంట, అయ్యా నువ్వు ఎలాగన్నా దేవుని సువార్త ఏం చేయడానికి వచ్చావంటే, నేను యేసుప్రభు సువార్త ప్రకటించడానికి వచ్చానయ్యా అన్నాడంట. యేసుప్రభు సువార్త ప్రకటిస్తే మీకు తెల్లలో సొమ్ము ఏమైనా డబ్బు ఇస్తారంటే, మాకు తెల్లలో డబ్బు ఏం రాదయ్యా అని చెప్పాడంట. అయితే చివరిగా ఒక కోరికో అని అన్నాడంట. చివరిగా ఒక పాట పాడానంట. అప్పుడు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగానే పాట పాడేగల. ఎప్పుడైతే చంపుదాం అన్న వ్యక్తి, చావుకు దగ్గరగా ఉన్న వ్యక్తి అయిపోయింది అనుకోండి, పాస్టర్ గారు ఈరోజు నా పరిస్థితి క్లోజ్, చనిపోయే పరిస్థితుల్లో ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా వీళ్ళందరూ విశ్వాసంలో బలపడాలని చాలా ధైర్యంగా నిలబడ్డాడంట. సేవకుడు నిలబడి ఆ పాట పాడిండ. ఎప్పుడైతే అడవి పూలు కూడా ప్రేమ పొందుకున్నాయని ఎప్పుడైతే ఆ పాట పాడుతున్నాడో, ఏ గన్నుతో అయితే పేలుద్దాం అనుకున్నాడో, అయ్యా పేలుద్దాం అనుకుంటున్నా కానీ నా చేతులు రావట్లేవు అయ్యా నిన్ను చంపుదామని అనంట. ప్రాణాపాయ స్థలాల్లో కూడా దేవుడు వారి విశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడు? ఈరోజు ఆ సేవకుడు ఇంకా ఉన్నాడు, మా సూర్యాపేటలో ఉన్నాడు ఆయన, కోదాడలో అనుకుంటాను. కాబట్టి నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, విశ్వాసం ద్వారా వారు ప్రాణాపాయ స్థలాల్లో కూడా ప్రభుపై నమ్మకం ఉంచి వారి ప్రాణాలు కాపాడబడ్డాయి. ఎందులో అభివృద్ధి పొందారు? విశ్వాసంలో అభివృద్ధి పొందారు. ఈరోజు మన జీవితాల్లో 4 మాటలు చెప్పాను. మొదటి మాట, విశ్వాసం ద్వారా ఏమవ్వాలా? ఆరంభం ఉన్న దినాల కంటే ఈరోజు బైబిల్ చెప్తుంది అంత్య దినాల్లో యేసు ప్రభు కాలంలో ప్రేమ అనేకులు ఏమవుతుందంట?
చల్లారిపోతుంది అన్నాడు. ఇంకోటి ఏం చెప్పంటే విశ్వాసమును భూమి మీద కనుగొందును అని. అంటే ఏం చల్లారిపోతుంది? విశ్వాసం తగ్గిపోయే రోజుల్లో మనం అందరం ఉంటున్నాం. సంఘానికి రోజుకి కొంచెం సమస్య వచ్చంగానే, కొంచెం ఇబ్బందులు వచ్చంగానే, కొంచెం కష్టాలు వచ్చంగానే వాళ్ళు అనుకునేది జరగనప్పుడు ఏమవుతుందంటే దేవునికి దూరం అయిపోయే అవకాశాలు ఈ రోజు కూడా ఉన్నాయి. వాళ్ళు అనుకున్నప్పుడు, వాళ్ళు కోరుకున్నప్పుడు, వాళ్ళ టైంలో దేవుడు కార్యం చేస్తే చర్చికి వస్తారు, లేకపోతే చర్చి కూడా మానేస్తారు. ఇలాంటి విశ్వాసులు ఈ రోజు చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను చెప్పవలసిన మాట, వారి కష్టాలలో, శ్రమల్లో పరీక్షించబడుతున్నప్పుడు కూడా ఆ శ్రమల మధ్యలో వారు ఎలా ఉన్నారంట? సంతోషంగా ఉన్నారు. అలాగే కరువులో, అలాగే ఆర్థిక పరిస్థితులు నిరుపేదలు అంట. వాళ్ళు నిరుపేదలైనప్పటికీ ఒక పక్క ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, మరొక పక్క నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. ఇలాంటి హింసల మధ్యలో కూడా వారి విశ్వాసంలో వాళ్ళు నిలబడ్డారు. యాకోబు పత్రిక రాస్తా ఉన్నాడు. ఈరోజు మొదటి మాట వినుట వలన విశ్వాసం పెరుగుతుంది. రెండో మాట పరీక్షల ద్వారా నీ విశ్వాసాన్ని, ఒకటి హింసలు దేవుని కొరకు నిందలు అయ్యి వస్తాయి. రెండవది ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు కూడా అప్పుడు నీ విశ్వాసం, ఆర్థిక పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఖచ్చితంగా పూజిస్తాడు. నీ నమ్మకం ద్వారానే కార్యం చేస్తాడు దేవుడు. సేవకుడికైనా విశ్వాసం ద్వారానే కార్యం చేస్తాడు, విశ్వాసులకైనా విశ్వాసం ద్వారానే కార్యం చేస్తాడు. ఖచ్చితంగా ఇబ్బందుల మధ్యలో కూడా ఎవరి మీద విశ్వాసం ఉంచాలా? దేవునిపై. రెండవది. మూడవ మాట, దేవుడు చెప్పిన మాటకు వెంటనే లోబడినప్పుడు ఎవరు లోబడ్డారు చెప్పండి? ఆ మరణ పరిస్థితులు ఉన్న పేతురు మాత్రం వెంటనే లోబడి సముద్రం మీద నడిచాడు. మునిగిపోయే స్థలాల్లో దేవుడు అతన్ని నిలబెట్టాడు. ఏ సమయంలో నువ్వు మునిగిపోతున్నావో, ఎప్పుడైతే ప్రభు మాటకు లోబడతావో అదే స్థలంలో నిన్ను నిలబెడతాడు దేవుడు. ఏ సమస్యల్లో మునిగిపోతున్నావో, ఏ ఇబ్బందుల్లో మునిగిపోతున్నావో, ఆ పరిస్థితుల్ని బయటికి రాను అనుకున్న పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను నిలబెడతాడు, ప్రభు నిలబెడతాడు. ఇది మూడో మాట. మూడో మాటలో పాత నిబంధనలో యెహోషువ కూడా మనం చూస్తే వాళ్ళు చెప్పిన వెంటనే లోబడ్డారు. వారి ముందున పెద్ద కోటలు కూడా కూలిపోయినాయి. మనం ఎప్పుడైతే విశ్వాసాన్ని మన ఆచరణలోకి తీసుకొచ్చామో వెంటనే లోబడి నా ప్రభు నాకు చేస్తాడు, నా ప్రభు నాకు ఆలస్యం కావచ్చు కొన్నిసార్లు దేవుని కార్యాలు, కానీ ఖచ్చితంగా చేస్తాడనే విశ్వాసం నీకు ఉండాలి. ఇది మూడో మాటలో ఆచరణలో పెట్టిన విశ్వాసం. విశ్వాసం పెరిగిందా లేదా వీళ్ళకి? వాళ్ళ విశ్వాసం ద్వారా ఇరుకు గోడలు కూల్చాడు. మూడో మాట. నాలుగో మాట, నీకు విశ్వాసం పెరగాలంటే ప్రార్థన లేకుండా నీకు పెరగదు. మొదటి పెరగాలంటే ఎలా పెరుగుతుందంట? వాక్యం వినుటలో పెరుగుతుంది విశ్వాసము. నాలుగో చూస్తే ప్రార్థన ద్వారా పెరుగుతుంది. దేవుడు ఈ వాక్యము కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, వాక్యం మీది ప్రజలు నీవారు, విత్తబడిన వాక్యాన్ని ప్రజల హృదయాలు నాటి ఫలింపు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.